సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ ను జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ 6 నెలల క్రితం ఈ స్కూల్ కి వచ్చినప్పుడు టీఎస్ఐజీ డైరెక్టర్ తో మాట్లాడి సేల్స్ ఫోర్సెస్ సంస్థ నిర్మాణ ఎన్జీఓ సంస్థ సహకారంతో 20 లక్షల రూపాయలతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సుమారు ఒక 6 నెలల క్రితం ఈ ప్రాజెక్ట్ టేకప్ చేద్దాము అని అనుకున్నప్పుడు ఫస్ట్ మీకు పోయినసారి నేను ఒకసారి స్కూల్కి వచ్చాను. వచ్చిన ఎగ్జాక్ట్ అదే రోజు ఇక్కడే బండి ఇక్కడ ఆగి ఉంది. కనీసం ఒక 10 నిమిషాల పాటు అర్చన సురేష్ గారితో ఆ రోజే ఫోన్లో మాట్లాడుతూ ఉన్నా. ఎగ్జాక్ట్లీ ద సేమ్ డే శనిగరం స్కూల్కి వచ్చిన రోజు ఇక్కడ బండి ఆగి ఉన్నప్పుడు వారు ఫోన్ చేశారు. అదే టైంకి ఆ రోజు వారితో రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ స్కూల్లో ఉన్నాము, ఇక్కడ ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేయడానికి మీరు హెల్ప్ చేస్తారా? రూరల్ ఏరియా, మాకు హై స్కూల్ ఉంది, ప్రిమైసెస్ బాగున్నాయి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయడానికి మీ వైపు నుంచి హెల్ప్ కావాలి అంటే వారు ఇమ్మీడియట్ గా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి డెఫినెట్ గా నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాను, ప్రభుత్వం తరఫు నుంచి ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటందరినీ కూడా గవర్నమెంట్ లో ఉన్న అఫీషియల్స్ కి లింక్ చేయటం నా బాధ్యత. డెఫినెట్ గా మీరు రూరల్ స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది అని అంటున్నారు కాబట్టి మీకు డెఫినెట్ గా ఒక కంపెనీ వారితో ఎవరితోటైనా మాట్లాడించి ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేద్దాము అన్నారు. అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ రోజు మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్ గా ఒక ప్రెజెంటేషన్ మీరు గనక ఈ స్కూల్ కి సంబంధించి కానీ మనం ఏం చెయ్యాలి అని అనుకుంటాం ప్రాజెక్ట్ సంబంధించి మీరు చెప్పగలిగితే ఆ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించి ఆసక్తి చూపించి వచ్చి ఎస్టాబ్లిష్ చేయడానికి ఆస్కారం ఉందన్నారు. అదే రోజు మేము ఏం చేద్దాము అని డిఓ గారు, మేము, వారి టీంలో ప్లానింగ్ అండ్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ రామస్వామి గారు డిస్కస్ చేసిన తర్వాత మనకి స్కూల్స్ లో కంప్యూటర్ ల్యాబ్స్ కానీ దానికి సంబంధించిన కోడింగ్ కావచ్చు, లాంగ్వేజెస్ కావచ్చు, దాని మీద బోధన అనేది ఇంకా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అన్న డిస్కషన్ జరిగింది. సబ్సిక్వెంట్ గా సేల్స్ ఫోర్స్ హెడ్ కిరణ్మయ్ గారు ఇక్కడ కూర్చొని ఉన్నారు. వారితోటి ఒక దాదాపు అరగంట నుంచి గంట సేపటి వరకు డిస్కషన్ జరిగింది. సిద్దిపేట జిల్లాలో అసలు ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎక్కడ టేకప్ చేస్తే బాగుంటుంది అని మనం చెప్పినప్పుడు వారి నుంచి కూడా వచ్చిన సజెషన్ ఏంటంటే స్కూల్స్ మీరు టేకప్ చేస్తాము, ఏదైనా బెటర్ చేస్తాము అంటే డెఫినెట్ గా మా సైడ్ నుంచి 100% సపోర్ట్ ఉంటుంది అన్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు దాదాపు ఒక 15 నుంచి 20 లక్షల రూపాయల ఖర్చు చేసి మీకు ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేసి దానికి డబ్బులు ఇచ్చింది వారు.